చేత చేయించాల్సి ఉంటుంది. ఇప్పుడు వారికి గురువులుగా మీరే ఉంటారు. ఎలా చేయించాలో ఆ పద్ధతిని నేను నేర్పిస్తాను. మీరు ఈ పిల్లలకు తప్పకుండా అది నేర్పించేటటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు మనం నేర్చుకోబోయేటి ఎక్కాలు ఏ విధంగా రాయడము అనేదాన్ని మనం టేబుల్స్ ఎట్లా తయారు చేయాలన్నది తెలుసుకోబోతున్నాము. ఆ టేబుల్స్ తయారు చేయడానికి ఒక సులువైనటువంటి మార్గం, మీరు తల్లిదండ్రులు మీరు చూస్తూ నేను ఏ విధంగా అయితే చేయమంటున్నానో మీరు మీ పిల్లలకు మీ ముందు వాటి నుంచి ఆ విధంగా చేయించండి. ఉదాహరణకి నేను ఈరోజు 3 ఎక్కం రాయించాలనుకుంటున్నాను. అంటే 3వ టేబుల్. ఈ 3 ఎక్కంతో మనం ఏ విధంగా 3 ఎక్కాన్ని మనం తయారు చేయొచ్చు అనేదాన్ని ఇప్పుడు చూద్దాం. అంటే నేను ఇక్కడగా 3 ఎక్కం అన్నప్పుడు మీరు రాళ్ళు కానీ లేదా చింతగింజలు కానీ నేను ఇక్కడ కొన్ని అట్ట ముక్కలను కట్ చేశాను, లేదా నా దగ్గర ఉన్నటువంటి బిళ్ళలు కావచ్చు, ఈ విధంగా మీరు ఏదైనా వాడుకోవచ్చు. వాటిని ఇప్పుడు నేను మొదటగా 3 ఎక్కం నేర్పించాలి కాబట్టి నేను 3 బిళ్ళలను తీసుకుంటున్నాను. 1, 2, 3. మీరు ఏ ఎక్కం నేర్పించాలనుకుంటే అన్ని వస్తువులను పట్టుకోండి. చింతగింజలు లేకపోతే రాళ్ళు ఇంకేమైనా పర్లేదు, వాటిని పట్టుకోండి. ఈ ఒక్కొక్క దాని విలువ ₹1గా పిల్లలకు తెలియండి. ఇది ₹1, ఇది ₹1, ఇది ₹1. ఇప్పుడు మొదటగా 3 బిళ్ళలు అంటే ₹3 అని అర్థం. సో 3 బిళ్ళలు ₹3. ఈ ₹3లకు గాను నేనేం చేస్తున్నానంటే ఈ 3 అనేదాన్ని ఒక పేపర్ మీద మీరు ఇట్లా 3 అనే సంఖ్య వేసి ఇది ₹3 విలువ చేసే వస్తువు అని చెప్పండి. ఇప్పుడు ఈ వస్తువును ఏం చేశారు, ఆ చిల్లర వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ ₹3ను నేను తీసుకొని ఈ 3ను వాళ్ళకి ఇచ్చేసిన, ఈ వస్తువుని ఇచ్చేసిన. అంటే అదైనా 3, నా దగ్గర ఉన్నాయి కూడా 3. సో ఇప్పుడు అక్కడ 3 అనేది ఉంది, 3 అనే ఒక విలువ చేసే సంఖ్య ఉంది. మీ దగ్గర ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? 1. ఎందుకంటే 3 ఎక్కంతో ప్రారంభం చేయాలనుకున్నాం కాబట్టి 1. రైట్. ఇప్పుడు 3 మీ దగ్గర ఉన్నటువంటి ఎన్ని ఉన్నాయి అంటే 3 సంఖ్య కలిగినటువంటి అంటే ₹3 విలువ చేసేటటువంటి వస్తువు మీ దగ్గర 1 ఉంది. మీ దగ్గర 1 ఉంది అంటే ఇలా రాయండి. 3 ఆ వస్తువు విలువ. అలాంటి వస్తువులు ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నాయి. 3 × 1 అని రాయండి. దాని సమానము 1 ఉంటే దాని రూపాయలలో దాని యొక్క విలువ ₹3 అవుతుంది. అర్థమైంది లేదా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మళ్ళీ చూడండి. ఇక్కడ నేను 3 తీసుకున్నాను, ₹3. 3వ టేబుల్ అన్నప్పుడు మీ అబ్బాయికి ₹3 ఇచ్చాను. ఈ ₹3తో తను ఏం చేయని కొనుక్కున్నాడు? ఒక వస్తువును కొనుక్కున్నాడు. ఈ వస్తువు విలువ ఎంత? ₹3. ఈ ₹3 వస్తువు అతను నాకు డబ్బులు ఇచ్చేసి తను తీసుకున్నాడు. ఇప్పుడు అతని దగ్గర ఎన్ని వస్తువులు ఉన్నాయి? 1 వస్తువు ఉన్నాయి. ఆ వస్తువు విలువ ఎంత? ₹3 విలువ కలిగిన ఒక వస్తువు =3. రైట్. ఈసారి ఇంకొక 3 దానికి కలుపుదాం. 1, అతని దగ్గర ఆల్రెడీ ₹3 ఉన్నాయి, మళ్ళీ 3 కలుపుతున్నాను. 2, ₹3. ఇప్పుడు ఏం చేశాడు? ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి 3 ఉంది, ఇంకొక 3 కలిపేసినాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంకొక కార్డు కానీ లేకపోతే దాని మీద రాసినా పర్లేదు, మీరు రాయండి ఈ విధంగా. ఇంకొక పేపర్ తీసుకొని ఇప్పుడు ఆల్రెడీ అక్కడ 3 ఉన్నాయి కదా, ఆ 3కు మీరు ఇచ్చినటువంటి 3ను కలపండి. 3, 4,
తర్వాత 5, తర్వాత 6 అని ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి అంతకుముందు 3 ఇచ్చాను, రెండవసారి మళ్ళీ 3 ఇచ్చాను. ఎన్నైనాయి అక్కడ? 6 అయినాయి. అంటే 3 మొదలు ఉండే అలాంటి ఈ 3 ఆ రూపాయలు అనేది ఒకసారి ఇచ్చినప్పుడు 3 అయింది, మళ్ళీ ఒక్కసారి మళ్ళీ ఇచ్చాము, అంటే 2 సార్లు ఇచ్చామన్నమాట. అక్కడ ఆల్రెడీ ఒకసారి ఇచ్చి ఉన్నాము, దానికే మళ్ళీ ఒకసారి ఇచ్చినాం 3ను, మళ్ళీ 3 ఇచ్చినాం, అంటే 2 సార్లు ఇచ్చాము 3 అనేటి. ఇప్పుడు ఎన్ని వస్తువులు వస్తాయి? వాళ్ళకు 2 వస్తువులు వస్తాయి. ఆ 2 వస్తువుల విలువ ఎంత? 6 రూపాయలు. రైట్. ఇప్పుడు ఈ 3 రూపాయలు ఈ 3 రూపాయలు కలిపి ఈ వస్తువుని ఇచ్చేస్తున్నా, 6 రూపాయల వస్తువుని ఇచ్చేస్తున్నా. ఈజ్ ఈక్వల్ టు 6. మొదటగా ఒకసారి ఇచ్చినప్పుడు 3, ఒకసారి ఇచ్చినప్పుడు 3 అయినాయి. మళ్ళీ రెండవసారి మళ్ళీ 3 ఇచ్చాను, అప్పటికి 6 అయినాయి. ఈసారి మళ్ళీ కూడా 3 ఇవ్వదలుచుకున్నాను, అంటే మూడవసారి ఇద్దాం. మళ్ళీ 3, మళ్ళీ ఆల్రెడీ 2 సార్లు ఇచ్చాను, ఇంకా 3 కూడా ఇస్తున్నాను. మళ్ళీ అతను కొనుక్కుంటాడు. 3 ఈక్వల్ టు ఎన్ని అవుతాయి? ఇప్పుడు చెప్పండి. వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఈ 3 అక్కడ ఉన్నటువంటి సంఖ్యకు కలపండి. అక్కడ ఎంత ఉంది? 6, 7, 8, తర్వాత 9. ఇప్పుడు మరోసారి మళ్ళీ 3 ఇచ్చేటప్పటికి అతని వస్తువు ఆల్రెడీ ఇంతకుముందు 6 ఉన్నాయి, మళ్ళీ 3 ఇచ్చినప్పుడు ఎంతైంది? 9. అంటే మనం 3ను ఒకసారి ఇస్తే 3 అవుతుంది. 3ను 3, 2 సార్లు ఇస్తే 6 అవుతుంది. 3ను 3 సార్లు అంటే 3, 3, 3 సార్లు ఇస్తే ఎన్నైనాయి? 9 అయినాయి. ఇప్పుడు పిల్లల్ని అడగండి, వాళ్ళే చెప్తారు. 3 తాపకు 3 ఇస్తున్నాము, ఒకసారి ఇచ్చినాము 3 అయినాయి, మళ్ళీ ఇచ్చినాము ఎన్నైనాయి? 6 అయినాయి 2 సార్లు, మళ్ళీ 3 ఇచ్చినాము ఎన్నైనాయి? 9 అయినాయి. ఈసారి మళ్ళీ 3 ఇచ్చినాము ఎన్నైనాయి అని అడగండి. ఈసారి ఎన్నిసార్లు 3 ఇచ్చినట్టు? ఒకటిసారి ఇచ్చినప్పుడు 3 అయినాయి, రెండవసారి ఇచ్చినప్పుడు 6 అయినాయి. 3ను 3 సార్లు అందిస్తే 9 అవుతాయి. 3ను 4 సార్లు అందించినట్లయితే ఏమవుతాయి? ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాం మనం? 6, 7, 8, 9 అయినాయి. రైట్. 9 3 సార్లు అందించినప్పుడు 9 అయినాయి. 9. ఇప్పుడు ఏం కొడతాడు? ఏం తీసుకుంటాడు? ఈ 9 నాకు ఇచ్చేసి 9 కొన్నాడు. రైట్. 9 తీసుకుంటే అయిపోయింది. అక్కడ 9 రాసేసినాం. ఈసారి మళ్ళీ 3 ఇస్తున్నాం కదా, అదే 9కి 9, 10, 11, 12. రైట్. ఆ 9కి మళ్ళీ 3 కలిపేసరికి 3 ఎన్నిసార్లు ఇవ్వడం జరిగింది? 4వసారి ఇచ్చినాం కాబట్టి ఈసారి మళ్ళీ 12 అయింది. సో ఇప్పుడు ఆ 12 కూడా మనది మనం తీసుకుంటే మనం అతనికి 12 రూపాయల వస్తువు ఇవ్వాలి. 12 ఇచ్చేస్తున్నా, 12 ఇచ్చినాం. ఆ 9, 12 నేను తీసుకుంటున్నా. ఈ 9, 12 నేను తీసుకున్నాను. ఈ 9ను ఈ 3 ఇది తీసేసుకున్నా, అతనికి 12 వస్తువులు ఇచ్చేసిన. అయిపోయింది. ఈసారి మళ్ళీ 3 ఇవ్వాలనుకుంటున్నాను. మళ్ళీ 3 ఇవ్వాలంటే ఎన్నైతాయి? మళ్ళీ ఇచ్చేస్తున్నాం. ఆల్రెడీ అతను మనకు రూపాయలు మనకి ఇస్తున్నాడు, మిగతా అమౌంట్ తను ఉంచుకుంటున్నాడు. 12 వస్తువులు ఉంచుకున్నాడు. ఇప్పటికీ మళ్ళీ 3 వస్తువులు మళ్ళీ ఇస్తున్నా. 3 వస్తువులు ఇస్తున్నా అంటే ఎన్నిసార్లు ఇచ్చినట్టు? ఇప్పటికీ 5వసారి. 12, 13, 14, 15 అయినాయి. రైట్. 15. ఇప్పుడు మళ్ళీ ఆ 15 తీసేసుకుంటున్నా. అవన్నీ తీసి ఒక కవర్లో వేసి ఇచ్చేస్తున్నా. ఎన్ని అతనికి ఇచ్చేది? ఈ కవర్ అనుకోండి, ఈ కవర్లో 15 ఇచ్చేసిన. అయిపోయింది. రైట్. నా ఈ 12, 3, 15 కాబట్టి ఈ 15 చిల్లరతో కలిపి తీసుకున్నా. మళ్ళీ అన్ని కలిపి ఒక దాంట్లో వేసి ఇస్తున్నా. 15. రైట్. ఈసారి మళ్ళీ యథావిధంగా మళ్ళీ ఇచ్చేద్దాం 3. రైట్.
3 ఇంటూ ఈసారి 6 సార్ల నేను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చెప్పండి ఎంత అవుతుంది? 15, 16, 17, 18. రైట్. ఈ విధంగా 7వసారి మళ్ళీ 3, 8వసారి మళ్ళీ 3, 9వసారి మళ్ళీ 3, 10వసారి మళ్ళీ 3 ఇలా రాయించి పిల్లవాడితో ఎక్కాలు రాయించండి. ఈసారి 4 ఎక్కం కావాలనుకున్నప్పుడు 4 పట్టుకొని అక్కడ 4 సంఖ్య రాయడం, ఆ 4కు ఈ 4ని కలపడం. ఈ విధంగా చేస్తూ మీరు టేబుల్ పిల్లల చేత తయారు చేయించాలి. దీనివల్ల ఏంటి లాభం అంటే 2 రకాల లాభాలు ఉంటాయి పిల్లలకి. ఒకటి, మేధస్సును పెంచగలుగుతాం. అంటే సులువైన రీతిలో ఆలోచించేటటువంటి మార్గం పిల్లలకి రావాలంటే ఈ పద్ధతిలో మనం పిల్లలను చేయించినప్పుడు అది మన మనసు లోపల అంటే మన మెదడులో ఈ యొక్క ఆలోచన నాటకపోయి అతను ఈజీగా ఇలా ఉంటుంది అనే ఒక జ్ఞానాన్ని తయారు చేసుకొని పిల్లవాడు నిజ జీవితంలో ఉపయోగించేటటువంటి అవసరం ఆలోచన వస్తుంది. అదే మనం ఇలా 3 ఎక్కం 3, 3 2 6, 3 3 9, 3 4 12 అని మనం నేర్పిస్తే ఏ పిల్లవాడికి కూడా దానికి అవసరాన్ని బట్టి అది గుర్తుకు రాదు, దాన్ని వాడుకునే పద్ధతి తెలియదు. ఆ పద్ధతి తెలియాలంటే మనం పిల్లల చేత సృజనాత్మకతను వెలికి తీయడానికి కోసము, విశ్లేషణ శక్తిని బయటకు తీసుకురావడం కోసము ఇలాంటి దానిని మనం కనుక రోజు ఒకసారి అన్ని టేబుల్ల మీద కనుక చేయించినట్లయితే పిల్లల్లో క్రియేటివిటీ అనేది బాగా డెవలప్ అవుతుంది. దాని ద్వారా ప్రశ్న ఇచ్చినప్పుడు వెంటనే జవాబు చెప్పేటటువంటి ఆలోచన వాళ్ళలో కలుగుతుంది. సో ఇది తప్పకుండా మీరు పేపర్ పెట్టి మీరు రాస్తూ పిల్లల చేత రాయించండి. అక్కడ మీ చేతిలో వాటి దగ్గర పెట్టుకొని పేపర్లుగా చింపండి, లేకపోతే చింతగింజలుగా తీసుకొని పిల్లలకు ఈ ఎక్కాలను మీ దగ్గర ఉండుకొని మీరే టీచర్గా ఉండి తప్పకుండా పిల్లలకు నేర్పించండి.